సైబర్ బాధితుల ఫిర్యాదు మేరకు అంతర్రాష్ట్ర ముఠాను సైబర్ నేరగాళ్ల ముఠాలోని ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం పోలీసు హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. వీరి అరెస్టుతో కోట్ల రూపాయలు విలువ చేసే సైబర్ నేరం భగ్నమైందని తెలిపారు. రోజుకు 2 నుంచి 8,000 సంపాదన అంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ అమాయకులు సైబర్ నేరగాళ్లు బురుడీ కొట్టిస్తున్నారని వీరి వల్ల పడవద్దని సూచించారు. 250 మంది గ్రూప్ సభ్యుల బాధితులతో ఈ ముఠా నేరానికి పాల్పడుతున్నట్లు తెలిపారు. ప్రతి నెల 900 మంది సైబర్ నేరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. విదేశీయంగా అంతర్జాతీయంగా ఉన్న ప్రధాన నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి 2 నిందితులు మధ్యప్రదేశ్లో పట్టుకున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్లోని టెకెమ్ ఘర్ జిల్లా నుంచి 2 నిందితులు వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. ఇక నిందితుల నుంచి 4 మొబైల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్, 3 బ్యాంక్ పాస్ పుస్తకాలు, కీబోర్డ్, మానిటర్, పాస్ కార్డు అలాగే పాన్ కార్డుతో పాటుగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సైబర్ నేరానికి గురైన వెంటనే 1930కి కాల్ చేయాలని తెలిపారు. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ప్రజలు ఉండాలని సూచించారు. ఇంగ్లీష్ పేపర్ కూడా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాము, 2,000 to 15,000 డైలీ మీకు డబ్బులు వస్తుంది. ఆ టెలిగ్రామ్ లింక్ జాయిన్ చేయాలి. టెలిగ్రామ్ లింక్ మీరు జాయిన్ చేస్తే అప్పుడు వాళ్ళు మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తారు. మెల్లగా మీరు టాస్క్ చేస్తే స్టార్టింగ్లో వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు. నెక్స్ట్ మీకు పెట్టమని చెప్తారు. మీరు 5,000 పెడితే 20,000 వస్తుంది. ఎందుకంటే మీకు స్టార్టింగ్లో 1,000-2,000 రూపీస్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. మీ మైండ్లో ఉంటుంది అదే 2,000 రూపీస్ వచ్చింది, ఇది కూడా వస్తుంది. అప్పుడు మీరు డబ్బులు పోవడం మనది స్టార్ట్ అవుతుంది. అకౌంట్లో మన అకౌంట్లో యూపీఐ ఐడితో పంపిస్తారు. ఇప్పుడు మనం ఇద్దరికి పట్టుకున్నాము, ఒక పర్సన్ 12 అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఈ 12 అకౌంట్స్ ఇతను వాడుతున్నారు. ఈ 900 మెంబర్స్కి డబ్బులు పంపదని 912 అకౌంట్స్ ఓపెన్ చేశారు. దాదాపు 30 lakh రూపీస్ ట్రాన్సాక్షన్ చేశారు. ఆ 12 అకౌంట్స్ నుంచి ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుంది. అంటే విక్టిమ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎక్కడి నుండి పట్టుకున్నాము, మధ్యప్రదేశ్ నుంచి. ఈ విక్టిమ్స్ మొత్తం ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు దీనిలో ఆల్మోస్ట్ ఇతనిలాగా మనం 25 ఇంకా ఇట్లైనా మెంబర్స్ ఐడెంటిఫై చేసాము. దానిలో 2-3 తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్లో వేరే వాళ్ళకి ఇట్లా మెసేజ్ పంపి ఫ్రాడ్ చెప్పేస్తున్నారు. అది వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది. మెసేజెస్ ఉంటున్నాయి, అది ఫోన్లో అంతా మాట్లాడరు. వాళ్ళు హిందీలో మాట్లాడతారు, జనరల్గా హిందీలో మాట్లాడతారు. అంటే ఇంతకుముందు నేను కంబోడియా ఒక కేసు పట్టుకున్నాము. అక్కడ వాళ్ళు తెలుగు వాళ్ళు తీసుకుపోయారు, తెలుగు వాళ్ళతో మాట్లాడడానికి ఇంకో నాకు నమ్మకం ఎక్కువ ఉంటుంది. తమిళ వాళ్ళు తీసుకోపోయారు, తమిళ వాళ్ళతో మాట్లాడడానికి యాడ్ అవుతుంది. నై ఇప్పుడు ఫస్ట్ వీళ్ళకి 150 ఏమైనా వచ్చినాయి, వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో వస్తుంది. నెక్స్ట్ వీళ్ళకి జస్ట్ చూపించేదానికి వాళ్ళ యాప్, ఒక సెపరేట్ యాప్లో చూపిస్తారు. మీ అకౌంట్లో మనం ఈ లాగిన్ ఐడి క్రియేట్ చేసాము అమెజాన్ లాగా, ఆ దానిలో మీకు 20,000 చూపిస్తుంది. బట్ అది విత్డ్రా చేయడానికి ఉండదు, ఎందుకంటే అది ఫేక్ వెబ్సైట్, ఫేక్ ఉంటుంది. సెపరేట్ ఈ కేసులో ఒక మీషో కంపెనీ ఉంటుంది. అది మీషో అంటే అది డెలివరీ కంపెనీ. ఆ కంపెనీ పేరుతో కలెక్ట్ చేశారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు దట్ జస్ట్ ఈ 2 వ్యక్తుల నుండి 30 lakhs ట్రాన్సాక్షన్ 1 monthలో జరిగినాయి ఇద్దరితో. ఇంకా వీళ్ళలాగా అట్లీస్ట్ వీళ్ళే అంటున్నారు 60 మెంబర్స్ వీళ్ళకి